వాట్ ఈస్ ఆరా? ఒక సింహం ఒంటరిగా అడవిలో నడుస్తున్నప్పుడు అండ్ దాన్ని చూస్తే మనకు వచ్చే ఫీలింగ్, హీఈస్ కమింగ్, ద కింగ్ ఈస్ కమింగ్. ఒక సింహం తన ఏరియాలోనే కాకుండా తన శత్రు ఏరియాలోకి వెళ్ళి కూడా గర్జించినప్పుడు అనిపిస్తుంది హీఈస్ ద రూలర్ అని, అడవికి రాజు వచ్చారా అని. కానీ సింహం ఏం దాని కథ చెప్పుకోదు, నేనే అడవికి రాజునని. కానీ దాని యాటిట్యూడ్, దాని మైండ్ సెట్ వల్ల మనకు ఆ ఫీల్ ఇచ్చేస్తుంది హీఈస్ ద కింగ్ ఆఫ్ జంగల్ అని. అది లయాన్స్ ఆరా. ఎదుటోళ్ళు మనల్ని చూసినప్పుడు వారికి వచ్చే ఫీలింగే మన ఆరా. ఆరా అనేది ఒక గోడ్ ఫీలింగ్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే ఫీలింగ్ మనం ఒక మనిషిలో క్రియేట్ చేసినప్పుడు మనలో కూడా ఒక ఆరా ఉన్నట్టే. ఓకే, మనకి ఆరా అంటే ఏంటో తెలిసింది, కానీ హౌ టు క్రియేట్ యువర్ ఓన్ ఆరా? మన ముఖం అనేది ఒక అద్దం లాంటిది. మన మనసులో ఉన్న రూపాన్ని మన ఫేస్లో కనిపించేలా చేస్తుంది అది. ఎదుటి వాళ్ళు మీ ఫేస్ని చూసే చెప్పేస్తారు, ఈరోజు ఏంది ఇంత డల్గా ఉన్నావని. ఎదుటివారు మీ ఫేస్ని చూసే మీ ఇంటెన్షన్స్ ఏంటో చెప్పేస్తారు. సేమ్ మీరు ఎప్పుడైతే లో కాన్ఫిడెన్స్గా ఫీల్ అవుతారో అప్పుడు మీ ఎదుటి వాళ్ళు దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటారు అండ్ ఆ టైంలో వారు మీ పైకి కావాలనే వాయిస్ రైజ్ చేస్తారు. వాళ్ళ డామినెన్స్ని మీ పైన చూపిస్తారు, మిమ్మల్ని కిందికి తొక్కేయడానికి ట్రై చేస్తారు. కానీ ఆ టైంలో మీ ఫేస్లో ఒక అసాధారణమైన కాంతి ఉంటే, ఆ టైంలో ఒక అల్టిమేట్ కాన్ఫిడెన్స్ మీలో ఉంటే వాడి మైండ్లోకి ఒకటే వస్తుంది, వీడి గురించి నేను ఇప్పుడు ఏమైనా రాంగ్గా మాట్లాడితే ది నెక్స్ట్ సెకండ్ వీడు దాన్ని కౌంటర్ చేసేసాడని. అప్పుడు వాడు మిమ్మల్ని ఒక మాట అనాలి అన్నా 10 సార్లు ఆలోచిస్తారు. మీలో ఇంత కాన్ఫిడెన్స్ ఉండాలన్నా, నిన్న మీపై జోక్స్ వేసిన వారే మిమ్మల్ని ఈరోజు పొగడాలన్నా మీరు చేయాల్సింది ఒకటే. ఎన్ని సంవత్సరాల నుంచి మీలో లో కాన్ఫిడెన్స్గా అండ్ మీరు ఒక ఆర్డినరీ పర్సన్గా ఫీల్ అవుతున్న ఆ ఇమేజ్ని చెరిపేయండి. ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఏం చేయలేను, నా వల్ల కాదు, నేను ఎదిరించలేను, నేను పోరాడలేను అనే ఇమేజ్ ఏదైతే క్రియేట్ అయ్యిందో దాన్ని చెరిపేయండి. బట్ ఎలా? దీనికి ఒక ఉపాయం ఉంది, అదే సెల్ఫ్ టాక్. సెల్ఫ్ టాక్ అంటే ఏమీ లేదు, నీతో నువ్వు మాట్లాడుకోవడం. వినడానికి విషయం చిన్నగా ఉన్నా దీని పొటెన్షియల్ చాలా పెద్దది. ఎన్ని రోజుల నుంచి మీలో ఉన్న ఐడెంటిటీ 2-3 రోజులు క్రియేట్ అయ్యిందైతే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి మీలో ఉండి ఏదో విషయం జరిగి ఆ విషయం వల్ల మీకు నొప్పి క్రియేట్ అయ్యి మీ హార్ట్ బ్రోక్ అయ్యి నమ్మకం చచ్చిపోయి ఇక నా వల్ల కాదు అనే పదం క్రియేట్ చేసి మిమ్మల్ని మీ లైఫ్ని అలా తీసుకువెళ్తుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ని మార్చాలంటే సేమ్ ఏం లేదు, ఏదైతే ఒక విషయంలో ఫెయిల్ అయ్యి నీలో నువ్వు విషయం నింపుకున్నావో సేమ్ అలాగే అదే విషయంలో నువ్వే గ్రేట్, నువ్వే గ్రేటెస్ట్, నువ్వే గోట్, నువ్వే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని కన్నా డబల్ విషయం నింపుకో. ఒకసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకొని పొగుడుకో. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఈ నొప్పిని తట్టుకుంటూ గడుపుతున్నందుకు అది చిన్న విషయం కాదు. గుర్తుపెట్టుకో, అది అందరికీ సాధ్యం కాదు. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నీ ఫేస్ పై ఒక ఎవిల్ స్మైల్ పెట్టు. కాదు అనే మాట ముందటికి వచ్చినప్పుడు నీకు నువ్వు ప్రశ్నించుకో, ఏంటి నా వల్ల కాదా, అసాధ్యం. ఒక 21 days దాకా నీకు నువ్వు కింగ్లా ఫీల్ అవ్వు, ఒక గోట్లా ఫీల్ అవ్వు. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 21 days నువ్వు ఒక గోట్ వే, ఒక సర్టిఫైడ్ గోట్. అండ్ అప్పుడు చూడు, రెస్పెక్ట్ నీ కాళ్ళ ముందే ఉంటుంది. అందరు నీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, అందరు నీతో మాట్లాడే విధానమే మారిపోతుంది. అండ్ అప్పుడు నీ ఆరా నీ పక్కనున్న వాళ్ళకే కాకుండా నీకు కూడా కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ మూవీ మీద ఏమైనా నెగటివ్ ఇంపాక్ట్ పడుతుందని అనుకుంటున్నారా? నా నెక్స్ట్ మూవీగా ఐల్ గో టు హిందీ సినిమా. Why? I mean, I don't have a language barrier. I want to make films in Bhojpuri, Malayalam, Marathi, Telugu, Kannada. I'll make a movie in Hindi. If you stop me in India, then I'll go to Hollywood. Guys are calling this film as a violent film. I want to tell them, I'll show them what violent film will be. గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ.
చెప్పు, ఈ లోకంలో ఉన్న 99% పాపులేషన్లో నువ్వు ఒకటి అవుతావా, లేకుంటే మిగిలిన ఆ 1% నొప్పి లేనిదే ఫలితం లేదు అని చెప్పే ది గోడ్ ఆరా కమ్యూనిటీలో ఒకటి అవుతావా? చాయిస్ ఈస్ యువర్స్.